గడిచినటువంటి దినాలన్నీ దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచారు. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వర్తమానాన్ని తెలుసుకుందాం, నేర్చుకుందాం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాడు. మనము మోహపు చూపు గురించి నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే కళ్ళు మనిషి పాపం చేయడానికి పాపం ఉపయోగించుకునేటువంటి అవయవాలు, మన అవయవాలు. కళ్ళు అనేవి చూస్తాయి. అయితే మన హృదయములో ఉన్నటువంటి ఆ ఆలోచనను కళ్ళు ద్వారా లోపటికి మనం స్వీకరిస్తాం, దాన్ని ఆస్వాదిస్తాం. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి చూపుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం మనం నేర్చుకున్నాం ఏ విధంగా జరిగిందో అనేది. ఈ దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, దావీదు తర్వాత రాజుగా నియమించబడినటువంటి సొలొమోను చివరాఖరికి వచ్చేటప్పటికి అతను కలిగి ఉన్నటువంటి సాక్ష్యం, తన గురించి దేవుడు చెప్పేటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా విన్నట్లయితే అక్కడ ఆ కానాను దేశంలో కొన్ని రకాల జాతులు వారు, కులాలు కాదు, జాతులు వారు, ఆ ఊరుని బట్టి ఆ మనుషుల్ని బట్టి వాళ్ళకి ఉన్నటువంటి పేర్లు, వాళ్ళతో సహవాసం చేయొద్దని చెప్పాడు. ఎందుకని? వాళ్ళకి ఈ దేవుని గూర్చినటువంటి అనుభవం లేదు, ఈ దేవుని గూర్చినటువంటి మర్యాద వారికి తెలియదు. వాళ్ళు విగ్రహారాధకులు, వాళ్ళు మనసుకు నచ్చినట్లుగా వాళ్ళు జీవించేటువంటి వారు. వాళ్ళకి వరసలు వావి అనేవి ఉండవు, ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మీకు అర్థం అవడానికి తర్వాత చదువుకోండి, లేవికాండం 18వ అధ్యాయం చదివితే అక్కడ దేవుడు ఇజ్రాయేలీయులకి కొన్ని ఆంక్షలు విధించాడు. నీ తల్లి కుమార్తె యొక్క మానచాదనమును తీయకూడదు, అంటే పై వస్త్రాన్ని తీయకూడదు, ఎందుకంటే ఆమె నీ తల్లి కుమార్తె. నీ తండ్రి కుమార్తె లేకపోతే నీ తల్లి సహోదరి, ఎందుకంటే ఆమె చిన్నమ్మ. కొన్ని పద్ధతులు, నీ కోడల యొక్క మానచాదనం అంటే కోడలతో సంపర్కం చేయకూడదు, మనవరాలతో సంపర్కం చేయకూడదు. తర్వాత నీ అన్న కూతురుతో లేకపోతే నీ అన్న భార్యతో అనేటువంటి కొన్ని లక్షణాలు ఇచ్చి ఎందుకు చేయకూడదు అని అంటే ఈ మర్యాద ఈ ప్రజలకు లేదు, వీళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు. అందుకని నేను మీకు ఇస్తున్నటువంటి కట్టడి దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క ధర్మం, దేవుని యొక్క విధి విధానాలు. కాబట్టి మీరు తర్వాత చదువుకోండి, లేవికాండంలో 18వ అధ్యాయం తర్వాత చదవండి, ఇప్పుడు తీయొద్దు, తర్వాత చదువుకుని ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అందుకని ఈ ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని యొక్క న్యాయం వారికి తెలియదు, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క చట్టం వాళ్ళకి తెలియదు, ఈ దేవుని యొక్క పరిశుద్ధత వారికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇతర రకరకాల దేవుళ్ళని దేవతల్ని ఆరాధించేటువంటి వారు, వారికి నియమ నిబంధనలు ఉండవు. ఇప్పుడు మన భారతదేశంలో సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి కనుక మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఈ అంబేద్కర్ గారు ఈ ధర్మంతో పోరాడి అనేకమైనటువంటి వెసులుబాట్లు నా ప్రజలకు కావాలి అనేటువంటి విషయం. ఎందుకంటే అప్పుడు మనకి చదువు రాదు, చదువుకోనిచ్చేవారు కాదు, చదివితే నాలుగు కోసేవారు, ఆడవాళ్ళకి చదువు లేదు, విద్య లేదు. ఈ క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాతే స్త్రీలు ఈరోజు చదవగలుగుతున్నారు. కాబట్టి చదువు అనేది మనకి తెలియకపోవటం వలన ఆ గ్రంథాల్లో ఏముందో మనకు తెలిసేది కాదు, వాళ్ళు ఇష్టానుసారంగా దాన్ని రాసుకున్నారు, ఆ పద్ధతులను బట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ధర్మము అని అంటున్నారు కానీ వాళ్ళ యొక్క ఆరాధనల పద్ధతుల్లో, వ్యవహార విధానాలలో అన్నిటిలో కూడా ఏ రీతిగా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి?
ఈ జాతరలు ఎందుకు ప్రారంభించబడ్డాయి? ఈ తీర్థాలు ఎందుకు ప్రారంభించబడ్డాయి? ఇవన్నీ కూడా శరీర సౌఖ్య సుఖాలు తీర్చుకోవడానికి. అర్థమైందండి? తినడానికి, తాగడానికి, పడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పద్ధతుల్ని ఆత్మీయ కోణంలో తీసుకువెళ్తున్నారు. కానీ దాని వెనకాల జరిగేదంతా కూడా ఈ పద్ధతే. అంటే అందరూ కాదు, నేను అందరి గురించి మాట్లాడలేదు. అందులో కూడా కొంతమంది నీతిగా, భక్తిగా, యథార్థంగా పూజా కార్యక్రమాల్లో వాళ్ళు సమర్పణ కలిగి ఉన్నారు. అందులో కొంతమంది ఈ విధానం. ఎందుకు ఇది ఎక్కడ మనకి అర్థమవుతుంది అని అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు యెహోవా పేరట ఈరోజు మనకి ఆరాధన జరుగుతుంది రండి అని ఒక దూడని ఏర్పాటు చేసుకుని ఆ దూడ ముందు బలి అర్పణ అర్పించి వాళ్ళు అక్కడ ఏమంటదంటే తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడడానికి లేచారు, గంతులు వేయడానికి లేచారు. సంబరాలు ఫేస్బుక్ లో ఎక్కడ చూసినా రికార్డింగ్ డ్యాన్సులు ఫోటోలే కనబడుతున్నాయి. కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఒక ఆయన అన్నాడు, ఎక్స్పోజింగ్ ఏమీ లేదా, ఏమి చూపించరా అంటే ఏంటి ఈ పద్ధతులు ఏంటి? ఏంటి ధర్మం? దేనికోసం ఈ ధర్మం? కాబట్టి మన కార్యక్రమాల్లో అట్లా ఆ స్థాయికి ఎందుకు వెళ్ళొద్దని చెప్పారు అంటే, మన దేవుని యొక్క నీతి వేరు, పరిశుద్ధత వేరు. కాకపోతే మన కార్యక్రమాల్లో కూడా సంక్రాంతి సంబరాల్లాగానే జరుగుతున్నాయి కదా, జరగట్లేదా? వయసుతో తేడా ఏమైనా ఉందా? వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు, మనం నేర్చుకుని మనం డాన్స్ చేయడానికి స్టేజ్ ఎక్కిస్తున్నాం మన పిల్లలు. వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, వయసు రాని పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, తాగే వాళ్ళు ఉన్నారు, తిరిగే వాళ్ళు ఉన్నారు, చర్చికి రానోడు ఉన్నాడు, మారు మనసు పొందలో ఉన్నాడు. ఈ స్టేజ్ ఎక్కి వాళ్ళు డాన్స్ వేస్తారు. ఏం మాట అది? తార వెలసింది అట్లకి రారోయ్ తమ్ముడా చూసొద్దాం. వాళ్ళేమో డబ్బులు ఇచ్చి మనుషులు కొనుక్కొచ్చి సంబరాలకి ఎగబడుతూ ఉంటే మనం ఏంటంటే ఆత్మీయ ముసుగులో మనం చేసేటువంటి పద్ధతులు. దేవునికి ఒక నీతి ఉంది, దేవునికి ఒక చట్టం ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఈ రాజుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఇతని గురించి మాట్లాడిన మాటలు, ఇతని అంతానికి వచ్చినప్పటికీ దేవుడు ఇతని గురించి మాట్లాడిన మాటలు ఈరోజు మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఎందుకు చెడిపోయారు? ఇప్పుడు మనం నేర్చుకునేది అంతా కూడా అన్యుల గురించి నేర్చుకుంటున్నామా, బైబిల్లో ఉన్న భక్తుల గురించి నేర్చుకుంటున్నామా? మాట్లాడరేంటి? ఎవరి గురించి ధ్యానిస్తున్నాం? అమ్మా, మన బైబిల్లో మన భక్తులు, మన దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ దాసుల గురించి ధ్యానిస్తున్నాం. దేవుడు తన భక్తుల గురించి వాళ్ళ జీవిత చరిత్రలో మన ముందు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి? ఆయనకి అన్యులతో సంబంధం లేదు. వాళ్ళు లోనకు వస్తే వాడిని దర్శించి వాడిని బాగు చేసి పంపించడం ఆయన పని. కానీ ఆయన ఎక్కడ శుభ్రం చేయాలని కోరుకుంటున్నాడు? ఎవరిని బాగు చేయాలని కోరుకుంటున్నాడు? ఎవరిని శుద్ధి చేయాలని కోరుకుంటున్నాడు? ఎవరిని దర్శించి ఎవరిని ఏర్పాటు చేసుకుని ఎవరిని ఆయన స్వరూపంలోకి మార్చాలనుకుంటున్నాడు? భక్తులమైన మనల్ని. అందుకని ఈ భక్తుల జీవితాలు చూపిస్తున్నారు. ప్రారంభపు జీవితం ఎలా ఉంది, అంతపు జీవితం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆ భక్తుల యొక్క పరిస్థితి, వారికి ఎలాంటి పనులు చేశాడో, ఏ రీతిగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాడో, అట్ ద సేమ్ టైం యాజ్ ఫార్ as రూల్ మనకి కూడా అదే వర్తిస్తుంది. కాకపోతే వాళ్ళకి కనిపించింది మనకు కనిపించట్లేదు. దాని ఉద్దేశం ఏంటంటే మన కళ్ళు తెరవబడలేదు. మనకు ఎందుకు శ్రమ వస్తుంది, ఎందుకు బాధ వస్తుంది, ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు ఈ హింస, ఈ విధానం తెరవబడలేదు. తెరవబడితే అది పాపం వలన వచ్చే హింస, లేకపోతే దేవుని కొరకు యథార్థంగా నిలబడుతున్నప్పుడు వచ్చే హింస. ఆ పౌలు శీలలు హింసించబడినప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు పెద్ద బండలతో కట్టివేసినప్పుడు వాళ్ళు పాటలతో దేవుని ఆరాధించారు. వాళ్ళు ఎవరి కోసం శ్రమ పడుతున్నారు? దేవుని కొరకు శ్రమ పడుతున్నారు. సువార్త ప్రకటిస్తున్నందుకు శ్రమ పడుతున్నారు. వాళ్ళు దేవుని సేవ చేస్తున్నందుకు హింసించబడ్డారు. దేవుని కొరకు నిలబడినందుకు హింసించబడ్డారు. యేసే దేవుడు అని ఆ రోమ సామ్రాజ్యం ఎదుట ధైర్యంగా నిలబడినందుకు వారి తలలు నరకబడ్డాయి, వారు కాల్చబడ్డారు. వాళ్ళే కాదు, ఆ తరహా మిషనరీలు అందరూ కూడా చాలా దారుణంగా చంపబడ్డారు. ఎలా చంపబడ్డారో తెలుసా? ఒకసారిగా కాల్చి చంపేస్తే చచ్చిపోతాడని వాడికి నరకం చూపించాలని కింద పచ్చి పుల్లలు వేసి అవి మండుతూ కాలుతూ 3-4 రోజులు కాల్చి చంపేవారు. ఆ కాల్చబడుతున్నప్పుడు వాళ్ళ ఆనందం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవరి కొరకు కాల్చబడుతున్నారు? రైట్, నువ్వెవరి కొరకు శ్రమ పరచబడుతున్నావు? ఇప్పుడు నీకు వచ్చిన శ్రమలు దేనికి? నువ్వు చేసిన అప్పులు దేనికి?
నువ్వు తింటున్న దెబ్బలు దేనికి, నువ్వు పడుతున్న నిందలు దేనికి, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమ అంతా, ఈ వ్యసనాలంతా, ఈ బాధ అంతా, ఈ దరిద్రం అంతా దేనికి? ఒకసారి అర్థం చేసుకోండి. దేవుని ఎదుట నుండి మనల్ని ఖడ్గమైనను హింసైన అంటే దేవుని కొరకు నిలబడితే ఏది వచ్చినా అది ఆనందం. ఎందుకనంటే మనం భయపడవలసిన పని లేదు. ఇందాక అమ్మాయి పాట పాడింది కదా, విత్తనం విరగకపోతే లేకపోతే అది నశించకపోతే మొలుస్తుందా? కాబట్టి మనకు వచ్చేటువంటి ఈ శ్రమలు, దేవుని కొరకు వచ్చే శ్రమలు మన మీద పడుతుంటే మనం ఎందుకు కంగారు పడాలి? మనం ఎందుకు బాధపడాలి? గొలియాదు అనేవాడు లేకపోతే దావీదు హెచ్చించబడేవాడా? ఈ పుట్టే గొలియాదులు లేకపోతే నీకు హెచ్చు వస్తుందా? కాబట్టి వచ్చే శ్రమలు, దేవుని కొరకు వచ్చే శ్రమలు, నేనేమంటానంటే దేవుని కొరకు మీరు నిలబడినప్పుడు సంఘం మిమ్మల్ని అవమానిస్తుందా? మీ కుటుంబం మిమ్మల్ని అవమానిస్తుందా? హేళన చేస్తున్నారా? ఎగతాళి చేస్తున్నారా? నిందలు వేస్తున్నారా? మీరు యథార్థంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవుని కొరకు ఖచ్చితంగా మీరు అలా నిలబడినప్పుడు మీకు వచ్చే ప్రతి శ్రమలో మీకు విలువ పెరుగుతూ ఉంటుంది. అంతేగాని మనం తప్పుడు పనులు చేసేసి దరిద్రంగా బతికేసి, తాగేసి, తిరిగేసి, తినేసి, జలసా రాయిలాగా బతికేసి వచ్చిన శ్రమలను బట్టి సైతాను దానికి దీనికి సంబంధం లేదమ్మా, నువ్వు తెచ్చుకున్నావే. కాబట్టి దేవుడు వాళ్ళ జీవిత చరిత్ర విధానాలు రాశాడు. ఇక్కడ ఆ సొలొమోను గురించి ఏమని చెప్పాడు దేవుడు? మొట్టమొదటిగా చెప్పినప్పుడు ఈ మాట చెప్పక ముందు సొలొమోనుతో దేవుడు ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. రాజులు ఈ మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఓకే 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చదువుదాం. గిబియోనులో యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, అప్పుడు సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో 8వ వచనానికి వస్తే అక్కడ అంటాడు, నీ దాసుడనైన నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడని నాకు వివేకము గల హృదయము దయచేయి. అప్పుడు సొలొమోను చేసిన మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అంటున్నాడు, దేవుడు అతనికి ఎలాగూ ఇచ్చాను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడాలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని దేవుడు అక్కడ అతనితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత రెండవసారి కూడా మాట్లాడిన తర్వాత కొన్ని సంవత్సరాలు మందిరాన్ని కట్టించాడు. తర్వాత తన భార్య కొరకు ఒక రాజనగరి కట్టించిన ఈ 13 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే ఓకే 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడాలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక
మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇజ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము స్థిరపరచుదును అని ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈయన గురించి దేవుడిచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే 11వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి దేశస్థులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక 11వ అధ్యాయంలో వారిని మీతో సహవాసము చేయనీయకూడదు. ఎందుకు మనము అన్యులతో సహవాసం చేయకూడదని మాట్లాడారంటే, ఒకవేళ వారు మీ హృదయాలను వారి దేవతల తట్టు తిప్పుతారేమో. నిజమే, తిప్పుతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా అమ్మగారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, వివాహం అయిన తర్వాత, మేము పుట్టిన తర్వాత విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. దాదాపుగా ఒక 15 సంవత్సరాలు ఆమె విగ్రహారాధకురాలుగా బొట్టు పెట్టుకుని, కుంకుమ పెట్టుకుని, తర్వాత ఇంట్లో పూజ గది, తర్వాత ప్రతి సంవత్సరం అమావాస్యకి కోడి కోసి బలి ఇవ్వడం, తర్వాత 101 మంత్రం జపించడం, పూజ అయితేనే కానీ ఏమి ముట్టుకోకుండా శుభ్రంగా, ఇల్లు శుభ్రం లేకపోయినా కానీ పూజ గది మాత్రం అదరా బెదరా అలికేసి ఇంత వైరాగ్యం కలిగి ఉండేది. తర్వాత నేను ఆమె మారు మనసు పొందిన తర్వాత అడిగాను, నేను బాప్తిస్మం తీసుకుని విగ్రహారాధనకి వెళ్ళాను కాబట్టి నా కుటుంబం పతనం అయిపోయిందిరా, ఎందుకంటే నేను దేవుణ్ణి మోసం చేశానంటే, నువ్వు అసలు ఎందుకు విగ్రహారాధనకి వెళ్ళావు, ఎందుకు చేయాలనుకున్నావు, ఎందుకు ఆ దేవతల్ని ఆరాధించాలనుకున్నావు అని అడిగితే అప్పుడు చెప్పుకొచ్చింది, మా ఇంట్లో విపరీతమైనటువంటి శ్రమలు వచ్చేసాయి, భయంకరమైనటువంటి అవమానాలు మేము ఎదుర్కొన్నాం. ఎంత శ్రమ అంటే అసలు జైలు పాలైపోయినటువంటి పరిస్థితి మాది. అలాంటి ఆ పరిస్థితుల్లో ఒక ఆవిడ అన్నదంట, ఇదిగో మీరు యేసుబాబుని నమ్ముకున్నందుకే కదా ఇన్ని శ్రమలు వచ్చేసాయి, ఇన్ని బాధలు వచ్చాయి. ఈ యేసుబాబుని నమ్ముకోకముందు మీకు శ్రమలు లేవు కదా, కాబట్టి నా మాటిని అమ్మ దగ్గరికి వచ్చాయి, అమ్మ నిన్ను ఆశీర్వదిస్తుంది అని చెప్తే వెంటనే బైబిల్ పక్కన పడేసి, దేవుని పక్కన పడేసి, ప్రార్థన మానేసి విగ్రహారాధనకి వెళ్ళిపోయి 15 సంవత్సరాలు వీరభక్తి చేసింది. చచ్చిపోయే సమయంలో మరలా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి ఆమెను బాగు చేస్తే దేవుని దర్శనాన్ని చూసింది. మా అమ్మగారికి దేవుడిచ్చిన కృపావరం ఏంటంటే, ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే నీ శరీరంలో ఉన్న బలహీనతలన్నీ దేవుడు చూపిస్తాడు, నీ సమస్యలన్నీ చూపిస్తాడు. అలాంటి కృప పొందుకుంది తర్వాత. అయితే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వారితో మీరు సహవాసం చేయకండి, వారు మీ హృదయాలను త్రిప్పివేస్తారు. వాళ్ళు బయటే అంటే ఆరాధన చేసేటువంటి మనుషులు, అన్యులు, హిందువులు, వాళ్ళు మీ మనసులు త్రిప్పివేస్తారు, మీరు అలాంటి వారితో సహవాసం చేయొద్దని దేవుడు ఆ రోజు చెప్పాడు. కానీ ఈరోజు సంఘంలోనే చాలా మంది అన్యులు ఉన్నారు. ఉన్నారా లేదా చెప్పాలి, ఉన్నారా లేదా? ఒప్పుకోవడానికి అంత బాధపడిపోతారేంటి? మీరు ముహూర్తాలు చూడకుండా ఏదైనా చేయండి, దమ్ముంటేనే. ఇల్లు కట్టిన తర్వాత పాలు పొంగించకుండా ఇల్లు ఓపెనింగ్ పెట్టండి, మీరు అప్పుడు క్రైస్తవులు. నేను చెప్తాను, నేను పలానా టయానికి రిబ్బన్ కట్ చేయండి అని మీరు మాట్లాడకుండా ఉండండి. మీరు క్యాలెండర్ చూడకుండా పాస్టర్ గారు మీకు ఏ రోజు ఖాళీ ఉంటుందో ఆ రోజు కూటం పెట్టండి అని మీరు ధైర్యంగా రండి, అప్పుడు మీరు క్రైస్తవులని ఒప్పుకుంటాను నేను. అంతేగాని పాస్టర్ గారు 10వ తారీఖుని పెట్టేద్దామండి, ఈ లోపు ఏంటి సంగతి? ఆ రోజే నువ్వు ఎందుకు పెట్టావు గుమ్మం అంటే, ఆ రోజు మంచి రోజు. ఆ రోజే నువ్వు పని ఎందుకు ప్రారంభించావంటే ఆ రోజు మంచి రోజు. ఆ రోజే నువ్వు ఎందుకు ఓపెనింగ్ పెట్టావంటే ఆ రోజు మంచి రోజు. ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు అని చచ్చిపోయిన రోజు నువ్వు చచ్చిపోయినప్పుడు భోజనాలు పట్టుకొస్తే దానికే ఆచారాలు ఇవ్వాలా? చచ్చిపోయి నువ్వు ఏడుతున్నావు, నువ్వేదో భోజనం పెట్టాలని పట్టుకొచ్చి పెట్టావు, ఆ భోజనానికి కూడా ముందు తీసేట్టాలి కదా. మరి మీరు క్రైస్తవులేంటి? మేము క్రైస్తవులు అని చెప్పకండి. దేవుడు ఏమన్నాడంటే, అన్యులతో మీరు సహవాసం చేస్తే వారు మీ హృదయాలన్నిటి తిప్పేస్తారు, అందుకు మీరు వారికి ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి అంటే ఉండాలి, దేవుని నీతి. వాళ్ళతో సహవాసమే చేయొద్దని చెప్పాడు దేవుడు. ఎందుకని? అసలు ఆ భక్తి నువ్వు ఇవాళ చేయాలంటే నీ జీవితంలో బతకలేవు ఇక్కడ ఈ సమాజంలో. ఇజ్రాయేలీలకు పెట్టినటువంటి ఆ ఖచ్చితత్వాన్ని కనుక నీ జీవితంలో నువ్వు అమలు చెయ్యాలి అని దేవుడు ఈ రోజు చెప్తే నువ్వు ఎవరితో మాట్లాడుకున్నా ఉంటావు చెప్పండి? ఓ సరుకు కొనాలన్నా అక్కడికి వెళ్ళాలి, ఎవరితో మనం అనుకుంటాం. కానీ
దేవుడు ఏం చెప్పాడంటే మీరు వారి మధ్యలో ఉండి వారి పనులు చేయకుండా ప్రత్యేకంగా ఉండండి. మనకి ఇచ్చినటువంటి వెసులుబాటు. మీరు వారితో ఉండండి, వారితో కలిసి తిరగండి, వారితో కలిసి మాట్లాడండి, వారిని ప్రేమించండి, వారిని ఆదరించండి, వారికి మీరు పెట్టండి, ఒకవేళ వారు మీకు ప్రేమతో పెడితే తీసుకోండి, కానీ వారిలో నుండి మీరు ప్రత్యేకంగా ఉండి బతకండి అని చెప్పాడు. అది అలా ప్రత్యేకంగా ఉంటేనే నువ్వు క్రైస్తవుడు. ఆ వాళ్ళకి చెప్తూ ఏమని చెప్పాడంటే వారిని మీతో సహవాసము చేయనీయకూడదు యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చాడు. అయితే రాజు అయిన సొలొమోను ఏం చేశాడంటే, రాజు అయిన తర్వాత నాకు పెళ్లి కావాలి అన్నాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఆయన ఐగుప్తు రాజు కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే, అతను బియ్యం ఎందుకు పెట్టుకున్నాడంటే ఆ రాజు ఈ దేశం మీదకి రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఐగుప్తు రాజుకి అల్లుడు అయిపోయాడు అనుకో, అల్లుడి మీదకి దండెత్తొస్తాడా? రాడు. ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాడో తెలుసా? ఏ దేశపు జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించడం మాని ఆయన కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి ఆ రోజులందరూ వీడికి మంగారు అయితే అల్లుడి మీదకి దండెత్తి వెళ్తారా? కూతురు వెళ్ళిన పాడు చేస్తారా? చేయరు. కాబట్టి ఆ విధంగా పొత్తులు పెట్టుకుని నచ్చింది ఆ నెల పెళ్లి చేసుకున్నాడు. 700 మంది భార్యలు. ఎంత గొప్పగా ఈయన కళాకారుడు. 700 మంది భార్యలు, నచ్చిన మంది 300 మంది ఉపపత్నుల్ని ఉంచుకున్నాడంట. బైబిల్లో చాలా క్లియర్గా రాసేసాడు ఉంచుకున్నాడు అని. ఈరోజు ఎంతమందికి ఉండలేదు? భార్య ఉన్నా ఇంకా ఉపపత్నులు ఎంతమందికి లేరు? కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి, దేవుడు ఎందుకు గ్రహించాడు అనే విషయాన్ని మనం చూస్తే అతను రాశాడు. చూడండి, మోహించాడు, వాళ్ళందరినీ మోహించాడు. ఎందుకని? కామతురత గలవాడాయి, కామ కోరికలు ఎక్కువైపోయాయి రాజుగారికి. ఇట్లారా దేవుడు ఆ విధంగా చెప్తే అప్పుడు ఏమైంది చూడండి, 3వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవుడు ఎంత ఖచ్చితంగా రాశాడు. నీ వంటి రాజు నీకు ముందుగాని అసలు దేవుడు ఏం పేరెట్టు అన్నాడు తెలుసా? ఈయన ఎవరికి పుట్టాడు అనుకున్నారు? దావీదు రాజు గారు ఎవరితోడైతే పాపం చేశారో, ఎవరినైతే చేర్చుకుని తన భర్తను చంపడానికి హత్య చేశారో, ఎవరిని బట్టయితే దేవుని దృష్టిలో ఆయన దోషి అయ్యి దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడో ఆ బెత్షెబా కుమారుడు. ఆ ముందు పుట్టినటువంటి కుమారుడు చనిపోయిన తర్వాత దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని కుమారుని ఇచ్చాడు. అతనికి దేవుడు ఏం పేరు పెట్టమన్నాడంటే యదిద్యా. సొలొమోనుకి దేవుడు పెట్టమన్నటువంటి పేరు యదిద్యా, యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ప్రియుడుగా ఉండవలసినటువంటి ఈ మనుషుడు యెహోవాకు హేయమైన పనులు చేయడం ప్రారంభించాడు. ఎంత దుర్మార్గంగా చేశాడో తెలుసా? మన భక్తుల గురించి ఎందుకు ధ్యానిస్తున్నామనంటే, దేవుడు ఈ భక్తుల గురించి ఎందుకు చెప్తున్నాడంటే, మీరు అలాంటి భక్తులుగా ఉండకండి. మీ ప్రారంభం బాగుంటుంది, కానీ అంతానికి వచ్చేటప్పటికి అది గర్వమో, కామమో, మోహమో, మదమో, మత్సరమో ఏంటో తెలియదు, కానీ వాళ్ళు మీ ఆధ్యాత్మిక స్థితి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. కాబట్టి 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయాను. ఎందుకని? దావీదు ఒక్కసారే ఆ పొరపాటు చేశాడు, తర్వాత అసలు ఆయన తప్పు అనే దానికి ఎక్కడా చోటు ఇవ్వలేదు. దేవుడు దావీదు గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? దావీదు అనేవాడు ఊరియా భార్య విషయంలో తప్ప మరే విషయంలోనూ అతడు తప్పు చేయలేదు. ఈ మాట నాకు తెలిసి అంటే నాకు రెఫరెన్స్ ఓకే, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. నాలుగో వచనం అమ్మా. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకునుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జనాంగమా,
దయచేసి గమనించండి, దేవుడు దావీదు గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం యెరోబాముతో చెప్తున్నాడు. యెరోబాము, దావీదు ఎలాంటి వాడో తెలుసా? దావీదు గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు అతని గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం ఊరియా విషయంలో తప్ప మరి అతని ఏ విషయంలో తను జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా యథార్థంగా ప్రవర్తించాడు. దేవుని ఆజ్ఞలలో దేనిని తప్పిపోకుండా యథార్థంగా ఖచ్చితంగా ఉన్నాడు. అందుకే ఆ దావీదును బట్టి దేవుడు అతన్ని క్షమించినట్లుగా బైబిల్లో ఉంటుంది. కాబట్టి గమనించండి, ఆయన ఎప్పుడైతే తప్పు చేశాడో, దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పాపం చేశానని దావీదు తెలుసుకున్నాడో పశ్చాత్తాపడ్డాడు. వృద్ధాప్యంలో వెట్ట కలగడానికి అభిషగు అనేటువంటి ఒక ఆమెను తీసుకొచ్చి పక్కన పెట్టినా కూడా దావీదు ఆమెను ముట్టుకోలేదు. అతని యథార్థత, అతని పరిశుద్ధత, అతని నీతి, వృద్ధాప్యంలో వెట్ట కలగడానికి ఆయన పక్కలో పడుకుంటుందని ఒక కన్యకని తీసుకొచ్చి పడుకోబెట్టి, అంటే దాని ఉద్దేశం పెళ్లి చేశారు ఆయనకి వృద్ధాప్యంలో. అయినా కూడా ఆమెను దావీదు కూడలేదు అని ఉంటది. మీరు మొదటి అధ్యాయం చదవండి, రాజుల గ్రంథంలో మొదటి అధ్యాయం చదివితే ఈ మాటలు ఉంటాయి. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈ సొలొమోను గురించి వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి తన భార్యలు అతని హృదయాన్ని దేవతలతో త్రిప్పేశారు. దేవుని ఆజ్ఞను మర్చిపోయాడు, దేవుని జ్ఞానాన్ని మర్చిపోయాడు, దేవుని తెలివిని మర్చిపోయాడు. అసలు దేవుడే అతనికి గుర్తులేదు. కారణం ఏంటి? మోహం ఎక్కువైపోయింది. ఆ మోహం వలన కామం అధికమైపోయింది. కామాన్ని అణుచుకోలేకపోయాడు, నచ్చిన దానితో పోయాడు. నచ్చినట్లుగా అతని కోరికలు తీర్చుకోవడానికి అతని ఇష్టానుసారంగా జీవించాడు. తర్వాత చూడండి 5వ వచనం. సొలొమోను అస్తారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచింది. ఎవరిని అనుసరించి నడవాలి? దేవుని అనుసరించి నడవాలి. ఏ ఆజ్ఞలుగా కొనాలి? దేవుని బిడ్డలమైన మనము ఎవరిని అనుసరించి నడవాలి? నడుస్తున్నావా? మన కోరికలు, మన భయాలు. మోహం అంటే ఒక కామం గురించే కాదండి. కామం అన్నా మోహం అన్నా ఈ ఒక శరీర సంపర్కమైన లైంగిక పరమైన దాని గురించే మాత్రమే కాదు. నువ్వు దేని మీద విపరీతమైన కోరిక పెట్టుకున్నావా, అది వస్తువా, వ్యక్తా, స్థలమా, వాహనమా, సెల్ ఫోనా, లేకపోతే పిల్లలా, లేకపోతే ఇంకోటి ఏదైనా విపరీతమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది మోహం, కామం. కాబట్టి గమనించండి పిల్లరా, ఈ కామం కలిగిన వాడే మోహించి ఈ స్త్రీలందరినీ పెళ్లి చేసుకోవడం వలన ఏమైపోయాడంటే దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఆ దేవతలో చెప్పినట్లుగా వాటి ప్రకారం నడవడం ప్రారంభించింది. ఇంకా ఎంత దారుణంగా రాశాడో తెలిసి ఈయన గురించి 6వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మోలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠం కట్టించాడు. ఎక్కడ? యెరూషలేములో దేవుని మందిరం ఉంది. ఆ మందిరానికి ఆపోజిట్ లో ఈ దేవతలకి బలిపీఠం కట్టి ఆ మందిరం అక్కడ ఉన్నా కూడా తనకు జ్ఞానం లేకుండా దానికి ఆపోజిట్ లో భక్తి చేయడం ప్రారంభించాడు. తర్వాత 7వ వచనం, 8వ వచనం. తమ దేవతలకు ధూపం వేయించు బలులను నడిపించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు అలాగు చేశాను. నేను ఈ తర్వాత ఏమైందో తెలుసా? దేవుడు విడిచిపెట్టేయలేదు. దేవుడు మాట్లాడాడు. 9వ వచనం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. మరలా 2 సార్లు ప్రత్యక్షమై, సొలొమోన్, దేవుడే స్వయాన దేవుడే, సొలొమోను నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు కామతురత గలవాడవై, మోహపు చూపు గలవాడవై, నువ్వు పాపం చేస్తూ నా ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉన్నావు అని దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 10వ వచనం. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. మన జీవితంలో జరిగేటువంటి సంఘటన ఎవరిని పెట్టారా? ఈ మోహపు చూపు అనేది, ఈ కామపు చూపు అనేది మన హృదయాన్ని దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. నువ్వు ఆడే గేమ్స్, నువ్వు చూసేటువంటి సినిమాలు,
నువ్వు చూసేటువంటి ఇతరితర సంబంధమైనవి, నీ కోరికలు, నీ ఆశలు దేవునికి దూరం చేసేస్తాయి. దేవునికి నీ హృదయాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి, దేవునికి వ్యతిరేకంగా దూరంగా తీసుకెళ్ళిపోయి, దేవుడంటే భయం ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు, మందిరంలో ఎలా కూర్చోవాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఓ పరిచర్య చేయడం రాదు, దేవుని మందిరంలో పాటలు పాడడం రాదు, వాక్యాలు చదవడం రాదు, ప్రార్థన అంటే భయం, వాక్యం అంటే భయం. అందుకే కదా మన పిల్లలు వాక్యం చదవడానికి భయపడిపోయి వాళ్ళు వాక్యం అయిపోయిన తర్వాత వస్తున్నారు మన పిల్లలు. దయచేసి మీ పిల్లల గురించి మీరు ఏడవాలమ్మా, ఏడవండి, మీరు కన్నీరు కార్చండి, వాళ్ళ మీద కోపాలు తాపాలు మానేసి దేవుని దగ్గర ఏడవండి. ప్రభువా అని వాళ్ళ గురించి ఏడవండి. మీ పిల్లలు ఎదర వరుసలో నిలబడాలి, మీ పిల్లలు పాటలు పాడాలి, మీ పిల్లలు వాక్యాలు చదవాలి, మీ పిల్లలు దేవుని మార్గంలో నడవాలి. సినిమా హీరో వెనకాల కాదు, సినిమా మారితే సినిమాకి బ్యానర్ కట్టడం కాదు, దాని మీద దండలేయడం కాదు, పాలాభిషేకాలు చేయడం కాదు, బండ్ల మీద పేర్లు కొట్టించి తిరగడం కాదు, హడావిడి చేయడం కాదు. వాళ్ళు చదువుకునేటువంటి చదువు దేవునికి ఉపయోగపడాలని ప్రార్థన చేయండి. వాళ్ళ యవ్వన కాల జీవితం దేవునికి ఉపయోగపడాలని ప్రార్థన చేయండి. మీ పిల్లలు బాల్యం నుండి దేవుని మందిరంలో ఒలీవ మొక్కల వలె పెరగాలని ప్రార్థన చేయండి. 128వ కీర్తనలో వారి పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు పెరిగినట్లుగా పెరుగుతారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఖర్జూర వృక్షం వలె మువ్వు వేస్తారు. ఖర్జూర వృక్షం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందండి? ఎక్కువ వెళ్ళారు కదా, ఎడారిలో ఉంటుంది. ఎడారిలో ఏమొస్తుంది అంత మాట? ఇసుక తుఫాను వస్తుంది. ఆ ఇసుక తుఫాను వచ్చినప్పుడు ఆ ఇసుక అంతా ఆ ఖర్జూర మొక్క మీద పడిపోయిన తర్వాత కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా అది మువ్వు వేసుకుంటూ పైకి వస్తుంది. ఆ మాట ఎందుకు రాశాడంటే, ఇజ్రాయెల్ దేశంలో ఎడారి, ఇసుక, అక్కడ పాతినటువంటి ఆ ఎడారిలో పాతినటువంటి ఖర్జూర వృక్షాలు నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వు వేయుదురంటే దాని ఉద్దేశం ఏంటంటే, నీ నీతిలో నువ్వు నీతిగా బతికినప్పుడు సమాజం అంతా నీ మీద వచ్చి పడిపోయినా నీవు పైకి లేస్తూనే ఉంటావు. దాని ఉద్దేశం అది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదింపబడునని ఎందుకన్నాడంటే 128వ అధ్యాయంలో ఆ 5వ అధ్యాయము వివాహం గురించి రాస్తే ఆ తర్వాత కుటుంబం గురించి రాశాడు. ఆ కుటుంబం గురించి రాసినప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వు వేయుదురు అని అంటే, ఆ ఇసుక తుఫానికి ఆ వృక్షం అంతా కప్పడిపోయినా కూడా అది చచ్చిపోవాలి. ఏమైపోవాలి? కానీ అది ఏం వేసుకొస్తుంది? మన పిల్లలు అలా మొవ్వేస్తారు. ఎవడో చెడిపోయాలనుకుంటే నీ ప్రార్థన వాడు ఫలించేటట్లుగా తీసుకొస్తుంది. ఎవడో సమాజంలో ఏమండి నేను తెల్ల చొక్కా వేసుకున్నాను, నీ కుళ్ళు నీ దగ్గర లేదు, ఇప్పుడు నువ్వేదో విధంగా బురద అంటించేసావు అనుకో, అమ్మాయ్యా ఎంత ఆనందంగా ఉందో నీకు. ఓ సహోదరుడా, పక్క పిల్లోడికి అలవాట్లు ఉన్నాయి, నీకు అలవాట్లు లేవు. అంత మాట ఈ సహోదరుడు అమ్మ ఏమంటుందంటే, ఆడు చూడరా, ఆ పిల్లని చూడరా, ఆడు ఎంత సుబ్బుగా వెళ్తున్నాడు చూడరా, ఆడు ఎంత బాగా వెళ్తున్నాడు చూడరా, ఆడు ఎంత చదువుకున్నాడు చూడరా, ఆడు ఎంత విధేయతగా ఉన్నాడు చూడరా, నువ్వు అంత మాట ఆ పిల్లోడి గురించి చెప్తుంటే ఈ నీదులాగా ముంచేయాలరా అని చెప్పేసి డ్రింక్లోనో ఇంకో దాంట్లోనో కలిపి ముందు అలవాటు నేర్పిస్తాను, సిగరెట్ అలవాటు నేర్పిస్తాను, సినిమాలకి అలవాటు చేస్తాం కదా. నువ్వు చదువుకున్నావా, ఎగ్జామ్ రాస్తున్నావా, లేకపోతే ఉద్యోగానికి వెళ్తున్నావా, ఆడికి అనవసరం. ఈడు చెడిపోయాడు, ఆడు కూడా చెడిపేస్తే అమ్మాయా ఇప్పుడను అంటాడు కదా. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇతరుల్ని పోల్చి మాట్లాడొద్దు. మీ పిల్లలకి మంచి లక్షణాలు ఉంటాయి, మీ పిల్లల్లో కూడా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, మీరు అవి చూడండి. అవి చూసి ఇతరుల పిల్లల్ని చూసి పక్కింటోడి పిల్లోడినో లేకపోతే ఎదురింటోడి పిల్లోడినో మీ వదిన గారి పిల్లోళ్ళనో లేకపోతే ఇంకొకరి పిల్లలనో చూసి అది చూడరా అంటే పిల్లలు కొంతమంది తల్లిదండ్రుల దగ్గర అతివన్యాన్ని ప్రదర్శిస్తారు. బయటికి వెళ్ళి చూడాలి, కాలేజీల దగ్గర తాగుతున్నారో తిరుగుతారో మీకు ఏం తెలుసు? కానీ వీడికి తెలుసు, ఎవరికి? నీ కొడుకు తెలుసు. ఎవడి పేరైతే చెప్తున్నావో ఆడి ఇష్టం అంతా నీకు తెలుసు. అప్పుడు అంటాడు, ఆడి గురించి నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు, ఆడు ఎంత ఎదవో మాకు తెలుసు అంటాడు. కానీ ఆడు ఓపిక పట్టుకున్నాడు, ఎందుకు తెలుసా? ఆడిని పరువు తీయకూడదని పాప మా స్నేహితుడు ఆ బ్యాడ్ హ్యాబిట్ చెప్తే ఈడు సమాజంలో గుడ్ బాయ్ గా ఉన్నాడు కదా ఎందుకని. కానీ ఈ లోపు పాడైపోతారు. కాబట్టి గమనించండి, మా ఇంటి దగ్గర
ఒక కుర్రోడు అసలు మందు అనే దానికి ముట్టుకోలేదండి. మేము విన్నాం, స్వయాన నేను కూడా విన్నాను ఆ మాట. అతను చాలా బుద్ధిగా శుభ్రంగా ఏ అలవాటు లేకుండా ఉండంటే కొంతమంది రే వీటికి ఏదోలాగా మందు నేర్పేయాలరా, ఏదో డ్రింకులో కలిపేసి మందు పట్టించేయాలరా అని ఆ వార్త ఆడికి తెలిసిన తర్వాత థమ్స్అప్ తాగడం మానేశాడు. నువ్వురే నాకు ఏదైనా ఇయ్యి, థమ్స్అప్ నాకు వద్దు. ఎందుకంటే ఏమో థమ్స్అప్లో కలిపితే తెలుస్తుందా, కాబట్టి ఆ తెల్ల డ్రింకే తాగేవాడు ఆ కుర్రోడు. మనుషులు ఎలా ఉంటారో గమనించండి. ఎందుకు సహవాసాలు చేయకూడదని చెప్తున్నాడు దేవుడు? మారు మనసు లేనివాడితో ఎందుకు చేయకూడదు? దొంగలందరూ చోటకు చేరతారు, దొంగోళ్ళు మంచోడు చేరతాడా ఏమా? అల్లరోళ్ళు అందరూ చోట కూర్చుంటారు. ఆ అల్లరు మానేసిన పిల్లోడు ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడ కూర్చుంటాడు. అంతే, మాటి మాటికి వెనక్కి వెళ్ళిపోతుందంటే ఏంటి దాని ఉద్దేశం? మనం వెనకాల సీటే చూసుకుంటాం తప్ప ఎదరికొచ్చే భవిష్యత్తు మనకు లేదు. గమనించండి దయచేసి. వాళ్ళు మన హృదయాన్ని తిప్పేస్తారు, కోరికలు మన హృదయాన్ని తిప్పేస్తాయి. కాబట్టి మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను దేవుని దగ్గర, ప్రభువా ఈ యవనస్తులు మారాలి, తెలుసుకోవాలి. వాళ్ళు తెలియక గర్వాంధులైపోయారు, తెలియక మురాంబిగా బ్రతుకుతున్నారు. ఏదో సాధిద్దాం, ఏమీ చేయలేరు మీరు తమ్ముళ్ళు. నేను చెప్తున్నాను మాట, మీరు మీ అనుకున్న హీరో కానీ మనుషులు కానీ ఈ సమాజం కానీ మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు, నాశనానికి నడిపించి వదిలేస్తారు, గోతులో పడేస్తారు. నేను చెప్పగలుగుతాను, నేను ఆరాధించేటువంటి దేవుడు మాత్రమే మిమ్మల్ని ప్రయోజకులుగా చేయగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రకటించే నజరేయుడైన యేసయ్య మీ భవిష్యత్తుని మార్చగలడు, మీకు జ్ఞానం ఇవ్వగలడు, మీకు తెలివి ఇవ్వగలడు, మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకురాగలుగుతాడు, అభివృద్ధి చేస్తాడు, మిమ్మల్ని గొప్పలుగా చేస్తాడు. కాబట్టి గమనించండి. ఈ మాటలు మీకు నచ్చకపోవచ్చు, ఎగతాళిగా ఉండొచ్చు, నా మీద మీకు అసహాయం పుట్టొచ్చు. తమ్ముళ్ళు మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నా మీద మీకు ఏదైనా కలగొచ్చు, చెప్పావలేరా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక రోజున మీరు ఏడుస్తారు. ఆ ఏడుపు మీకు ఎలా ఉంటుందో బైబిల్లో చూపిస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. తమ్ముడు అందరూ బైబిల్ తీయండి. ఇప్పుడున్న పిల్లలతోటి తర్వాత ఆడుకుందరు కానీ తీయండి బైబిల్ అందరూ కూడా ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 11 అందరూ తీయాలి. బైబిల్ మొబైల్స్ ఉంటే మొబైల్లో చూడండి. ప్రసంగి గ్రంథం 562వ పేజీ, 11వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి అన్నా అందరూ తీయండి బాబు, తీయండి, చదవాలి, మీరే చదవాలి. యవనస్తులు చూడండి, చదవద్దులే, చూడండి, అందరూ తీయాలి. తీసారా? యవనుడా నీ యవనమునందు సంతోషించండి. తమ్ముళ్ళు మీరు అన్ని సంతోషించండి యవనమందు. యవన కాలమందు నీ హృదయము ఎలాగ కోరుకుంటుందో అలాగుండని. ఈ మాటలన్నీ రాసినట్టు ఎవడో తెలుసా? సొలొమోనే. ఎందుకు రాశాడో తెలుసా? ఆయన అన్ని చేశాడు. మీరు ఏం చదవండి. నా హృదయం ఏది కోరుకుందో, నా కొన్ని ఏది ఆశించదో అన్నీ అనుభవించాను. ఐ విల్ టేస్ట్, నేను రుచి చూశాను. కాబట్టి సంతుష్టిగా ఉండని నీ కోరిక చెప్పనేళ్ళు, నీ దృష్టి యొక్క నీ కొన్ని ఏది కోరుకుంటుందో చెయ్యి, ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. లేత వయసును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయంలో నుండి ఆ వ్యాకులము ఏంటది? ఆ వ్యాకులము, ఆ వ్యాకులం ఏంటి? ఆ అపవిత్రత ఏంటి? నీ హృదయము ఎంత సంతృష్టి కోరుకుంటుందో. ఈరోజు సమాజం మొన్న ఎప్పుడండి, మొన్న మీ అమ్మాయి పుట్టినరోజుకి అప్పుడు ఏదో సినిమా ఏదో రిలీజ్ అయింది కదా, మీ మనవరాలు పుట్టినరోజుకి అక్కడ రమ్మన్నారు నన్ను అక్కడికి. ఆ రోజు రోడ్డు ఎలా ఉందో తెలుసా? అందరూ చచ్చికొచ్చి పిల్లలే, క్రైస్తవ పిల్లలే, బండ్లు, సైలెన్సరు, తీన్మారు, అబ్బో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 . అది మోహం. మీ మనవరాలు పుట్టినరోజు నేను అక్కడికి వచ్చినప్పుడు ఆ ఏరియా నుంచి వెళ్ళడానికి మాకు దారి లేదు, పక్క నుంచి అలా తిరగాల్సి వస్తుంది, కాలువ అవతల నుంచి. అందరూ తిట్టుకోవడమే. అంటే నేను ఈ యవన బిడ్డలు నేను కించపరచట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం వాళ్ళని మోసం చేస్తుంది. బాల్యం నుండి వాళ్ళు దేవుని మందిరంలో పెరగలేదు,
పెరగడం అంటే సండే స్కూల్కి రాలేదా? వచ్చాను. చర్చిలో కూర్చోలేదా? వచ్చాను. పాటలు పాడలేదా? పాడారు. వాయిద్యాలు వాయించలేదా? వాయిస్తారు. క్రిస్మస్ అయితే వాళ్ళే భోజనాలు వడ్డింటారు, క్రిస్మస్ అయితే వాళ్ళే పాంప్లెట్లు అంటింటారు, సభలు అయితే బ్యానర్లు కడతారు, అన్ని చేస్తాడు. కానీ దేవునితో మాత్రం ఉండరు. ఎవరితో ఉంటారు? కాబట్టి గమనించండి బాబు, నేను మీకు శత్రువుని కాదు, అలాగని నేను మిమ్మల్ని అవమానపరచట్లేదు. నేను ఏమంటున్నానంటే మీ జీవితాన్ని జీవించి నేను బయటకు వచ్చినాను. మీరు నాకంటే చిన్నోళ్ళు, మీ వయసులోంచి నేను మీ వయసును దాటుకుంటూ నేను దేవుని దగ్గరికి వచ్చినాను. అందులో ఏముంటుందో ఏముండదో రుచి చూసి చెప్తున్నాను. మీరు అనుభవించేటువంటి ఈ అనుభవాలు, ఈ కేరింతలు, అర్ధరాత్రి నిద్రపోకుండా ఆ మొబైలు, సినిమాలు, ఆ బ్లూ ఫిలిమ్స్, లేకపోతే ఆ అమ్మాయిలు, ఈ తాగుడు, ఈ ఆరాటాలు, ఈ యొక్క ఆడంబరాలు, వాటన్నిటిని చూసి అనుభవించి దాటుకుంటూ వచ్చినటువంటి వ్యక్తిని నాకు తెలుసు. అందుకనే మీ గురించి నేను కన్నీరు కాల్చున్నాను దేవుని దగ్గర. నేను మీకు తల్లిదండ్రులైన మీకు కూడా చేతులు జోడించి ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాకు తెలుసు ఆ విలువ, నాకు తెలుసు ఆ బాధ, నాకు తెలుసు నాకు ఆ స్థితి, నాకు తెలుసు ఆ ఆనందం. దేవునిలో, యేసులో ఉండే ఆనందం, యేసులో ఉండే సంతోషం, యేసులో ఉండే విలువ, యేసులో ఉండే నెమ్మది, యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఘనత, యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఆశీర్వాదం, యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి సుసంపన్నమైనటువంటి ఏమీ లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు ద్వారా కలిగేటువంటి ఆ సంతృప్తి, అనుకువ, ఉన్న దాంట్లో తృప్తి పడగలిగేటువంటి జీవితం, తల్లిదండ్రులకి విలువ. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు గుండెల మీద చేసుకుని తల్లిదండ్రులారా, మీ పిల్లలను బట్టి మీరు ఎప్పుడైనా సంతోషిస్తారా? మీకున్న హోదాకి, మీ స్థాయికి. నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. మా పిల్ల ఇంకా మాటలు రాలేదు, కానీ ఏదైనా ఒక షాప్ దగ్గర ఆగితే ఆ పప్పలు కొనిచ్చేదాకా ఊరుకోవట్లేదు. నేను ఎంత అనిపిస్తుందంటే, నిన్న మేము ఎక్కడో చోట ఆగాం, ఇద్దరు పిల్లలు డ్రింక్ బాటిల్ తాగితే వెళ్ళిపోతుంటే వాళ్ళని ఇచ్చేయమంటుంది అది. అప్పుడు కొట్టుగాడ తీసుకెళ్ళి పప్పలు కొనిస్తే కానీ ఊరుకోలేదు, బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే అప్పుడు ఊరుకుంది. ఇంకా మొన్న పరంజ్యోతి గారి సభలకు వెళ్ళాం. ఆ సభలకు వెళ్ళి ఏమైనా తాగిదామని వెళ్తే ఇంక వెళ్ళి పడిపోతుంది ఆ కొట్ల మీద. అప్పుడు ఆలోచిస్తున్నాను ఏంటి అని. కానీ ఆ పాప ఎదుగుతున్నప్పుడు అర్థమయ్యేటట్లుగా చెప్పవలసినటువంటి బాధ్యత ఎవరిది? నాది. మొదట్లో మేము ఏదైనా బిస్కెట్ ఇస్తే ఎవరికి పెట్టేది కాదు, ఎవరికి ఇచ్చేది కాదు, అస్సలు తీసేసుకునేది. ఒక ఆయన వచ్చి కంప్లైంట్ చేశాడు, మీ పిల్లకి ఏమైనా పెడుతున్నా కూడా మాకు తిరిగి అట్టట్లేదని. నేను అది అతను చెప్పకముందే గమనించాను, కానీ మా పిల్లకి నేర్పడం ప్రారంభించాను. ఇప్పుడు నా కళ్ళజోడు తీసుకుంటుంది, నేను రాగానే ఇచ్చేస్తుంది. నా ఫోన్ తీసుకుంటుంది, నేను రాగానే ఇచ్చేస్తుంది. తర్వాత ఏదైనా తింటుందనుకో ఇలా పెడుతుంది, అమ్మ మమ్మీకి పెట్టంటే మమ్మీకి పెడుతుంది. ఎందుకు? ఎప్పుడు నేర్పాం మా పిల్లకి? మేము నేర్పవలసినటువంటి బాధ్యత మనది. ఒక కుమారుడికి దావీదు నేర్పలేకపోయాడు, వాడు చచ్చిపోయాడు. ఆ తప్పు తెలుసుకుని రెండో కుమారుడికి నేర్పిస్తే వాడు జ్ఞానంతో దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఇంత విశాలమైన నీ దేశాన్ని నేను ఎలా కాపాడగలను? ఇంత విస్తారమైన నీ ప్రజలకి నేను ఎలా న్యాయం తీర్చగలను? మంచి చెడ్డలను నేను ఎలా వివేచించగలను? కాబట్టి నాకు వివేకం కావాలి ప్రభు అని ప్రార్థించాడు. వాడి ప్రార్థన ఎంత గొప్పది! ఎంత సహవాసం ఉంటే, ఎంత జ్ఞానం ఉంటే దేవుని గురించి దగ్గర ఏం అడగాలో ఏది అడగకూడదో తెలుసుకుని ఏది అడిగితే దేవుడిచ్చాడు. ఆయన అంటాడు, నీవు ఐశ్వర్యమైనను దీర్ఘాయువునని అడగలేదు, కానీ నువ్వు అడగకుండానే అవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను. కారణం ఏంటంటే అనుకూలమైనటువంటి ప్రార్థన. ఏ వయసులో నేర్చుకున్నాడు? ఎక్కడ నేర్చుకున్నాడు? ఎందుకు నేర్చుకున్నాడు? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఆ క్రమశిక్షణ ఎక్కడిది? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు నేను మీకు ఈరోజు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను? ఎందుకు ఆ సాక్ష్యాన్ని కోల్పోయాడు? ఎందుకు దేవునికి దూరం అయిపోయాడు? ఎందుకు దేవుని విడిచిపెట్టేశాడు? మోహం, కామం. ఆ కామ త్వరత గలవాడై దేవుని విడిచిపెట్టేశాడు. దేవుడు చెప్పాడు ఆయనకి, ఏమని చెప్పాడో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండం మోషే ద్వారా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవలోను వెళ్ళకూడదని మీతో చెప్పాను. కానీ సొలొమోను ఏం చేశాడో తెలుసా? గుర్రాల కోసం ఐగుప్తుకు వెళ్ళాడు.
తనకి శ్రేష్టమైన గుర్రాలు ఐగుప్తులో దొరుకుతాయని తెలుసుకుని ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు నుంచి గుర్రాలను తీసుకొచ్చి పెట్టాడు. దేవుడు ఆజ్ఞను మేరడం ప్రారంభించాడు. అతని జ్ఞానం ఏమైపోయింది? తర్వాత మరలా చెప్పాడైన 17 వచనం, తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. ఈ మాటలు మీరు తర్వాత చదవండి. 16వ వచనం చదివితే 15వ వచనం చదివితే మీరు ఒక రాజుని మీరు ఎంచుకున్నప్పుడు ఆ రాజు ఎలా ఉండాలో చెప్తున్నాడు మోషే. ద్వితీయోపదేశ కాండంలో మోయాబు నది ఓరన ఆ దేశమందు మోషే వాళ్ళకి మరలా రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క విధానం. ఆ రాజు గురించి ఏం చెప్తున్నాడంటే తన హృదయం తొలగిపోకున్నట్లు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఇప్పుడు చెప్పండి, ఈయన ఆజ్ఞను అతిక్రమించాడా, అతిక్రమించలేదా? 700 మంది రాజకుమార్తెలు అంటే 700 రాజ్యాలకు సంబంధించినటువంటి, లేకపోతే కొన్ని రాజ్యాలకు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు సంబంధించినటువంటి ఆ రాజుల పిల్లలందరినీ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకని? అందంగా ఉందానో, పొత్తు కుదుర్చుకుందామనో, ఈ దేశం సుభిక్షంగా ఉండాలనో కాస్త 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 ఎంత దారుణం అయిపోయిందంటే ప్రజల మీద విపరీతమైనటువంటి పన్ను వేయడం ప్రారంభించాడు. ద్వేషించబడిపోయాడు సొలొమోను. అతని పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉంది, కానీ దేశంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా లేరు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు, అన్యుల సహవాసం చేయడం ప్రారంభించాడు, ఆ ప్రజల్ని హింసించడం ప్రారంభించాడు. దేవుడు ఏం చేశాడంటే అతనితో చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. 11వ వచనం, 11వ అధ్యాయం 11వ వచనం. ఏమైపోయింది? సొలొమోను నుంచి రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఈ రెండో భాగమైనటువంటి ఆ ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు. విపరీతమైనటువంటి విగ్రహారాధన చేయడానికి కారణము సొలొమోను అయిపోయాడు. దేవుని యొక్క శాపం ఆ ప్రజల మీదకి వచ్చేసింది. అశ్షూరు దేశానికి కొనుపోబడ్డారు. అశ్షూరీయులు వచ్చి ఉత్తర రాజ్యంలో నివాసం చేస్తున్నారు. కాబట్టి ఆ అశ్షూరీయులకి దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి యూదులకి పుట్టిన వారే సమరయ్యులు. అక్రమ సంబంధాలు పెంచేసుకున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మోహపు చూపు అనేది చాలా భయంకరమైనది. ఆ మోహపు చూపు నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఏం చేస్తుంది? దూరం చేసేస్తుంది. అందుకే దావీదు ఆయన అంటాడు, నా ప్రాణము అంటే నా హృదయము అహంకారం కలిగినది కాదు. ఏం కలిగినది కాదంట? నా కన్నులు మీరు చూసినవి కాదు. ఆ మోహం అనేటువంటి చూపును చంపేశాడు దావీదు. ఏ చూపు అయితే తనలో ఉందో, ఏ చూపును బట్టి తను పాపం చేశాడో, ఏ చూపును బట్టి ఆయన పాపం చేసి నశించిపోయాడో, వెంటనే పిల్లరా అతనికి అర్థమైంది, తప్పు తెలుసుకున్నాడు, మరలా తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. చనుపాలు విడిచిన పిల్ల ఎలాగైతే తల్లి దగ్గర ఉందో, నేను నీ దగ్గర ఉన్నాను. ఎక్కడ అతిశయానికి వెళ్ళట్లేదు, గర్వించట్లేదు, ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి విధేయుడైపోయాడు. సంగమా, ఈరోజు భక్తులను చూపిస్తూ దేవుడు మనకి ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడో తెలుసా? భక్తుల జీవితాన్ని దేవుడు చూపిస్తూ నువ్వు అలా ఉండకూడదు, మారాలి, మార్పు చెందాలి, ఆ బలహీనతల నుంచి విడిపించమని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి, చేయండి ప్రార్థన. నిలబడండి మీరు ఒక నిమిషం దేవుని దగ్గర